హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని మన ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాతో షేర్ చేయవచ్చు. మీరు ఏ ఫార్మాట్లో నాకు పంపించాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి ఈ స్టోరీని ఇస్తున్నారో అనే దాని గురించి 2 లైన్స్ అయితే ఇవ్వాలండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ గురించా అని. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. అండ్ మేము ఇలా స్టోరీ రాసి పంపించలేమండి అనుకున్నవారు డైరెక్ట్గాను మీరు నాకు కాల్ చేయవచ్చు త్రూ ఇన్స్టాగ్రామ్. అది కూడాను మధ్యాహ్నం 11 to 12 టైంలోని. ఆ తర్వాత మేము ఫోన్ చేసి చెప్పలేమండి అనుకున్నవారు మీ వాయిస్ మెసేజ్ని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు ఆకాష్. నేను నార్త్ సైడ్ అబ్బాయిని. అయితే అక్కడ మేము ఉంటున్న ఏరియా ఏంటంటే ఎప్పుడు కూడాను హల్చల్ అయితే ఉంటుంది. సో నేను ఉండేది బాంబేలోని. అక్కడి నుంచి నా ఉద్యోగరీత్యా నేను హిమాచల్ ప్రదేశ్ అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లోని నాకైతే ఒక స్వర్గంలో ఉన్నట్టుగా అనిపించేది. అక్కడ మంచు, ఆ కొండలు, ఇంకా ప్రదేశాలు, ఆ ఇళ్ళు అవన్నీ చూస్తుంటే అబ్బా, నేను ఎంత పుణ్యం చేసుకున్నాను, ఇక్కడికి వచ్చేసాను అనిపించేది. మరి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావడం వల్ల ఎవ్రీ వీకెండ్ తప్పనిసరిగా హిమాచల్ ప్రదేశ్లోని ఏంటేంటి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి అని మరి మా వాళ్ళని అడిగి అక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అంతేకాదు, నాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ట్రెక్కింగ్ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా నేను మటుకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. భయం లేదు నాకు అసలు. ఎంత పెద్ద కొండైనా కూడా ఎక్కడానికే ట్రై చేసేవాడిని. సో అలా అయితే ఉండేది. అండ్ అలాగే అక్కడ ప్లేసెస్ తెలిసినా తెలియకపోయినా నేనేంటంటే అక్కడ వాళ్ళని అడిగి కొంతమందిని అక్కడ చూసుకొని వచ్చేసేవాడిని. లేదు అని అంటే మ్యాప్స్ వేసుకొని వెళ్ళి వచ్చేస్తూ ఉండేవాడిని. సో ఇలా జరిగిన తర్వాత ఒక 3 years అయితే అక్కడే గడిచిపోయింది. ఆ తర్వాత నాకేంటంటే నా మైండ్ సెట్ ఎలా మారిపోయింది అని అంటే, ఏంటి చలి, ఇక్కడ ఏం బాగుందని అని నాకు ఫీలింగ్ అయితే, ఇన్నర్ ఫీలింగ్ అయితే కలిగేది. ఒక్కసారిగా నా మైండ్ అంతా చేంజ్ అయిపోయింది. అంటారు కదా, ఏదైనా ఇష్టమైంది ఎక్కువ శాతం తింటే దాని మీద వెగటి పుడుతుందని. అదే విధంగా జరిగింది. సో నాకేంటంటే ఇంకా అక్కడ ఉండడానికి అంతగా నచ్చట్లేదు. ఆ సమయంలో ఏంటంటే వర్క్ టెన్షన్ కూడా ఎక్కువ అయిపోయింది. కొంతకాలం నాకు ఏంటంటే ఇవన్నీ కూడా వదిలేసి దూరంగా వెళ్ళాలి, ఎక్కడైనా మంచిగా ట్రెక్కింగ్ చేసుకోవాలి అని మైండ్లోనైతే ఉంది. సో మా సార్ నాకు అప్పగించిన వర్క్ని నేను తొందరగానైతే ఫినిష్ చేసేసాను. అండ్ అలాగే ఎటువంటి పెండింగ్స్ లేకుండా ఆయనకి ప్రాజెక్ట్ అయితే అప్పచెప్పేసాను. సో ఆయన చాలా హ్యాపీగానైతే ఫీల్ అయ్యారు. అండ్ మా సార్ అయితే నన్ను తన క్యాబిన్లోకి అయితే పిలిచారు. సార్ పిలిచారంట అని నేను వెళ్ళగానే మా సారు చాలా సంతోషంతోనే, రియల్లీ గ్రేట్ జాబ్ ఆకాష్, ఐఎమ్ సో మచ్ ఇంప్రెస్డ్ అంటూ నన్ను హగ్ చేసుకొని అప్రిషియేట్ చేస్తూ ఉంటే నాకు ఇదే మంచి ఛాన్స్ అనిపించి, సార్ నాకు లీవ్ కావాలి అని చెప్పేసి అడిగేసా. అండ్ నా సంగతి పూర్తిగా తెలిసిన ఆయన కూడాను అగ్రీ చేశారు. ఒక 1 week లీవ్ పెట్టి నేను దూరంగా ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ట్రెక్కింగ్ చేసుకోవాలి, కొంచెం చిల్ అయి రావాలి అని అయితే అనుకున్నాను. సో అలానే నేను లీవ్ తీసుకొని నేను బ్యాగ్ అయితే సర్దుకున్నాను. ఎక్కువ లగేజ్ అయితే పెట్టుకోను ఎక్కడికి కూడాను, ఎందుకంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది నా ఉద్దేశం అన్నమాట. సో అలాగే ట్రెక్కింగ్ కూడా చెయ్యాలి కాబట్టి దానికి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే నేను పట్టుకున్నాను. అండ్ ఎక్కడ పడితే అక్కడ నేను అడ్జస్ట్ అయిపోతాను. అండ్ అలాగే ఏవి తింటున్నానో అని కాదు, నాకు ఆ టైంకి కడుపు నిండిందా లేదా అని మాత్రమే చూసుకుంటాను. సో అలాగే నేనేంటంటే ట్రెక్కింగ్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి కొంచెం దూరంలోనే ఆ ప్లేస్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి నేను ట్రెక్కింగ్కి వెళ్ళాను. ఒక రోజంతా కూడాను నేను ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాను. అక్కడ టెంట్ అయితే వేసుకున్నాను. ఆ నైట్ అక్కడ స్టే చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి లోపలికి నేను కొంచెం లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. అదంతా ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ కంప్లీట్గా ఏంటంటే
జనసంచారం అనేది అసలు లేదు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ నేను ఎక్కడో మిస్ అయిపోయాను మటుకు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి జనాలు కనిపిస్తారని నేను వెళ్తూనే ఉన్నాను, కానీ అది ఆల్మోస్ట్ 4:30, 5 అవ్వబోతుంది. అప్పటి వరకు నాకు ఒక్క పిట్ట మనిషి కూడా కనిపించలేదు. నాకు చాలా భయం వేసింది. ఆ టైంలోనే ఏంటంటే మిస్ అయిపోయానని మటుకు అర్థమైంది. ఎందుకంటే ఆ టైంలో నాకు ఆకలి వేస్తుంది, నా దగ్గర తినడానికి ఏమీ లేవు. ప్లస్ దాంతోపాటుగా నాకు చాలా నీరసంగానైతే ఉంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. నేను అడుగులు వేయలేకపోయినంత స్టేజ్లోకి అయితే వచ్చేసాను. సో అలా నడుస్తూనే అక్కడ ఇంకా అలాగా కూలబడిపోయాను. ఇంకా కొంతసేపటికి ఏంటంటే అన్కాన్షియస్ అయిపోతాను అనే టైంకి నా ఎదురుగా ఒక అమ్మాయి అయితే నడుచుకొని వస్తుంది. దూరం నుంచి నాకు ఒక 15 to 20 స్టెప్స్ దూరంలోనైతే ఉంది. తను చూడ్డానికి చాలా అందంగా ఉంది. అమ్మాయి వస్తుంటే ఆ అమ్మాయి కాసే చూస్తున్నాను. అలాగా చెయ్యెత్తి ఇలా హాయ్ అంటున్నట్టుగా తనకైతే సిగ్నల్ ఇస్తున్నాను, నేను ఇక్కడున్నాను అని చెప్పేసి. సో తను నా దగ్గరికే వస్తుంది, నన్నే చూస్తుంది. నాకు అర్థమైపోయింది, నాకు హెల్ప్ దొరికింది, ఈ రోజుకి ఏదో రకంగా నేను బతికిపోయా అని అనుకున్నా. తన దగ్గరకు వచ్చి నేను మాట్లాడుతున్న లాంగ్వేజ్లోనే మాట్లాడుతుంది. నాకేం అర్థం కాలేదు. ఆ అమ్మాయి చూడడానికి ఎలా ఉందంటే ఓల్డ్ హిమాచల్ ప్రదేశ్లోని ఉండే ట్రైబల్స్ ఎలాంటి బట్టలు వేసుకుంటారో అదే విధంగానైతే కనిపిస్తుంది అమ్మాయి. సో నేను అనుకున్నాను అమ్మాయికి నా లాంగ్వేజ్ అంటే హిందీ రాదు అని అనుకున్నాను, కానీ తను చక్కగా మాట్లాడుతుంది నాతోని, హిందీలోనే మాట్లాడుతుంది. అది కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. ఓహో, అయితే నాగరికత తెలిసిన వాళ్ళు అని అనుకున్నాను. ఏమైంది ఏంటి అని అడిగితే జరిగిందంతా కూడా చెప్పాను. చాలాసేపటి నుంచి నడుస్తున్నాను, కాళ్ళు లాగేస్తున్నాయి, అసలు ఇక్కడ ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు, మీకు ఏమైనా దారి తెలుసా అని అడిగితే, లేదు ఇక్కడ దగ్గరలోని మా విలేజ్ ఉంది, అక్కడికి వెళ్దాం రండి అంటూ నాకు హెల్ప్ చేస్తూ నన్ను అయితే హోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగానైతే ఇక్కడికి ఒక 10 నిమిషాల్లోనే మా విలేజ్ అయితే ఉంది, అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు. నేను అక్కడ చాలాసేపు తిరిగాను, ఇక్కడెక్కడ నాకు విలేజ్ అయితే కనిపించలేదు. కానీ తను చెప్తుంది కదా అని చెప్పేసి తను వెంటే వెళ్తున్నాను. తను వాళ్ళ విలేజ్ గురించి చెప్తుంది, నాతో మాట్లాడుతుంది. నాకు మటుకు ఆకలి వేస్తుంది, కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. కానీ ఆ క్షణానికి నాకు ఆ అమ్మాయి కాస్త చూస్తూ ఉంటే నాకు ఇవేమీ గుర్తుకు రావట్లేదు. ఆ అమ్మాయి మొహమే అలా చూడాలనిపిస్తుంది. అయితే విలేజ్లోకి వెళ్ళేసరికి విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎలా ఉందంటే చాలా బాగుంది. నేను ఎలాగైతే కోరుకున్నానో అలాంటి విలేజ్ ఒకటి నాకు దొరికింది అనిపించింది. చాలా పీస్ఫుల్గా చూడ్డానికి, అసలు ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది అని కూడా తెలియదు అనమాట. అలాగైతే ఉంది. చుట్టూ అంతా కొండలు అండ్ మరీ దగ్గర ఇల్లులు కాకుండా కొంచెం డిస్టెన్స్లోనే ఇల్లులు అయితే ఉన్నాయి. చూడ్డానికి ఎంత బాగున్నదంటే అసలు మనసంతా నిండిపోతుంది. అబ్బా, మంచి ప్లేస్లోకి అయితే వచ్చాను, ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని మనసులోనైతే ఉంది. కానీ ఓ పక్కన నాకు ఆకలి, ఇంకా అలాగే కాళ్ళు చేతులు లాగడంతో అక్కడ వెళ్ళి ఇంకెక్కడ కూర్చుంటా కాసేపు అని ఒక బండి ఉంటే అక్కడ కూర్చుండిపోయా. ఈలోగా అమ్మాయి అక్కడున్న ఇంట్లోకి వెళ్ళి మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కన్నా ఇంకా అందంగానైతే కనిపిస్తుంది. పైగా చక్కగా నా దగ్గరికి వచ్చి గలగలా మాట్లాడుతూ, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏ సహాయం కావాలి, మీరు ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాం, మా ఇంట్లో ఉండొచ్చు మీరు, మా ఇంట్లో నాతో పాటుగా 17 మంది అయితే ఉంటారు, మా తాతయ్య గారు కూడా మాతోనే ఉంటున్నారు, మీకేం ఇబ్బంది లేదు, ఇక్కడ మా ఇంట్లో ఉండొచ్చు ఈ నైట్కి అని చెప్తుంది. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. అలాంటి చోట ఇంత ఈజీగా మింగిల్ అయిపోయే అమ్మాయిలు ఉంటారా, అయినా ఇలాంటి ఊర్లలోని అసలు అబ్బాయిలతో మాట్లాడనివ్వరు కదా అని అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయితో మాట్లాడడం మటుకు ఆపట్లేదు. తార చాలా బాగా మాట్లాడుతుంది. అంతేకాదు వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ కూడా చెప్తుంది. నా చేయి పట్టుకొని వాళ్ళ ఇంట్లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా పరిచయం చేసింది. అంతేకాదు వాళ్ళ రూము ఒకటి చూపించి, ఇందులో మీరు పడుకోవడానికి మీకు పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యంగాను అటుకాసి ఇటుకాసి చూస్తూ ఉంటే, మీకే అడుగుతున్నాను, ఈ రూమ్ సరిపోతుందా అని అడుగుతుంది. సరిపోతుంది తారా అని అంటే ఇంకా ఏవేవో మాట్లాడుతుంది. ఈలోగా సాయంత్రం 6, 6:30 అయితే అయిపోయింది.
మరి అలాంటి పల్లెటూరులోని 6:30, 7 అయ్యేసరికి అందరూ పడుకుని పోవడం ఖాయం. అంతేకాదు అక్కడ నిశ్శబ్దం అయితే అలుముకుంటుంది. మరి అలాంటి సమయంలోని అక్కడైతే బయట నుంచి నాకు డ్రమ్స్ సౌండ్ అయితే వినబడుతుంది. ఏదో పెద్ద పెద్ద డ్రమ్స్ వాయిస్తున్నట్టుగా వినబడుతుంది. అక్కడంతా కూడా జనం అందరూ పోగైనట్టు కూడా నాకైతే శబ్దాలు వినబడుతున్నాయి. ఏం జరుగుతుంది అని తారాని అడిగేసరికి మాకు ఈరోజు ఇక్కడ పండగ అయితే చేస్తున్నారు. ఇది ప్రతి ఏడు వర్షాలు పడే ముందు మేము చేసే పండగ. వర్షాలు పడడం కోసం, అందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఒక పశువునైతే బలి ఇస్తాము. అది కూడా దున్నపోతుని, బాగా పలిసున్న దున్నపోతుని బలి ఇవ్వడం మా ఆచారం. అందుకనే ఆ పండగ కోసమే ఇవన్నీ కూడాను సాయంత్రం నుంచి మొదలుపెట్టి రాత్రి వరకు జరుగుతాయి. ఆ తర్వాత ఆ బలిచ్చిన దున్నపోతుని ఊరందరూ కూడాను ప్రసాదంగా భావించి దాన్ని అందరూ వండుకొని తింటాం అని చెప్తుంది. ఆ మాటలు నాకు వింతగానైతే అనిపించలేదు. ఎందుకంటే పల్లెటూరుల్లోని ఇలాంటివి సహజం. పైగా ఇలాంటి ట్రైబల్ ఏరియాస్లోని ఇంకా సహజం. ఓహో అలానా, అయితే మరి మీ పండగలో నేను పాల్గొనొచ్చా అని అంటే, నువ్వు కూడా పాల్గొనాలి, తప్పనిసరిగా పాల్గొనాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ పండగకి అయితే వెళ్తారు, రా వెళ్దాం అని నన్నైతే లాక్కొని వెళ్ళిపోయింది. అక్కడ అందరూ కూడాను వింతగా తయారయ్యి కొంతమంది డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మరికొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలన్నీ కూడా వాయిస్తున్నారు. ఇంకొంతమంది అయితే పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అక్కడ గట్ల మీద కూర్చొని చూస్తూ నవ్వుకుంటూ మరి ఏవేవో తాగుతూ ఉన్నారు. ఇంకొంతమంది మాలాంటి పడుచు వాళ్ళు అక్కడ అందరూ కలిసి మూకుమ్మడిగాను ఏవో పాటలు పాడుకుంటూ గట్టిగా అరుచుకుంటూ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. అది చూస్తుంటే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. పోతే పోయింది, దారి మిస్ అయిపోయినా ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను. అయితే అక్కడ మరి కొంతమంది నా కాసు కొత్తగా వింతగానైతే చూస్తున్నారు. తారా అంటుంది, నువ్వేం కంగారు పడకు, వాళ్ళు అలానే చూస్తారు, నువ్వు ఊరికి కొత్త కదా, అందుకే నిన్ను అలా వింతగా కొత్తగా చూస్తున్నారు అని చెప్తుంది. సరేనంటూ ఇంకా తారతో మాట్లాడడం మొదలుపెట్టా. నువ్వేం చేస్తూ ఉంటావు, ఇక్కడ ఎలా ఉన్నావు, ఎప్పటి నుంచి ఉన్నావు అన్నీ అడుగుతున్నా. తార దానికి జవాబులు చెప్తూ నా గురించి అడగడం మొదలుపెట్టింది. నా గురించి పూర్తిగా అడిగిన తర్వాత నేను కూడా మనసులో ఏది దాచుకోకుండా నా విషయాలన్నీ చెప్పేశా. ఆ తర్వాత తార తనంతట తానే నా చేయి పట్టుకొని మా ఊరు చూపిస్తారా అంటూ తన వెనకాల అయితే తీసుకెళ్ళిపోయింది. తను అలా చనువుగా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు ఊర్లో వాళ్ళు కూడా అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ మటుకు వాళ్ళు అక్కడ ఫెస్టివల్ అవుతుంటే ఆ ఫెస్టివల్ ధ్యాసలోనైతే ఉన్నారు. మేమిద్దరం కలిసి ఊరంతా తిరిగేశాం. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వెనకాతల కొన్ని బ్యాంబూ షూట్స్ అయితే ఉన్నాయి. అక్కడ చాలా బాగుంది, కూర్చోడానికి కూడా ప్రదేశం అనువుగానైతే ఉంది. అక్కడ కూర్చుందామని ఇద్దరం అయితే కూర్చున్నాం. ఏవేవో మాట్లాడుకుంటున్నాం. నిజంగా తారతో మాట్లాడుతూ ఉంటే నాకు అసలు ఆ టైమే తెలియట్లేదు. పైగా ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయిలాగా అయితే మనసుకి అనిపిస్తుంది. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆగాగు, ఇంకా పండగ అయిపోయినట్టుంది, ఆ బలిని ఇస్తారు పద వెళ్దాం అని అంటుంది. అమ్మో, బలిని చూడడం నీకు భయం లేదా అని అంటే, నాకెందుకు భయం, ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరిగేదే కదా, పద అంటూ నన్నైతే లేవదీసుకుపోయింది. అక్కడికి వెళ్ళేసరికి బాగా బలంగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని అయితే వచ్చారు. ఒక బలమైన దున్నపోతుని తీసుకొచ్చి అక్కడైతే ముందే కట్టేశారు. దానికి పసుపు రాసి బొట్టు పెట్టి దాన్ని తయారు చేసి ఉంచారు. ఈలోగా మరి నలుగురు దాని కాళ్ళని వెనకాతల తోకని గట్టిగానైతే తాళ్లతో కట్టేసి పట్టుకున్నారు. మరి కొంతమంది తన తలని ముందుకైతే లాగి కొమ్ములని కూడా పట్టుకొని ఉన్నారు. మరొక ఇద్దరు వచ్చి 2 కత్తులు తీసుకొని ఒకేసారి నరికేసరికి నాకెందుకో చాలా వియర్డ్గా అనిపించింది. అంతేకాదు నేను కూడా మీట్ తింటాను, కానీ ఇలా చేయడం ఫస్ట్ టైం అయితే చూడడం. సో నేను కొంచెంగా భయపడ్డాను. అయినప్పటికీ కూడాను తారా ముందు ఏమీ భయపడినట్టు ధైర్యంగానైతే నించున్నాం. అక్కడున్న వాళ్ళందరూ కూడాను నోటితోనేవో వింత శబ్దాలు చేస్తూ, చేతులతోని ఇంకా అలాగే వాళ్ళ నవ్వుతోని కూడా వింత శబ్దాలు చేస్తూ అదొక రకమైన విచిత్రమైన సంగీతంలాగా అది వినబడుతుంది. నేను ఇంకా అవేమీ పట్టించుకోకుండా, ఏ తారా రా మనం ఇద్దరం మాట్లాడుకుందాం అంటూ తారనైతే పక్కకు తీసుకువెళ్ళిపోయా. ఉండు ఒక్క 2 నిమిషాలు, మన భాగం కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రసాదాన్ని మనం వండుకొని తిందాము, అలాగేనా అని చెప్తుంది. అప్పటికే 9 అయితే అయిపోయింది.
వెంటనే ఇంకా అందరూ కూడాను ఆ భాగాలు తీసుకొని అవి వండుకొని వాటితో పాటు ఏవో మధుపానీయాలు ఇంకా కొంతమంది అయితే రకరకాల వంటలు అయితే చేసుకొని ఉన్నారు ముందుగానే. ఇవి కూడా వండి ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను అది ప్రసాదంగా భావించి కొంచెం కొంచెంగా తీసుకున్నారు. మరి తార నాకైతే ఒక పెద్ద బౌల్లోని మంచిగానైతే ఏవేవో వండి తీసుకువచ్చింది. దాంతోపాటుగా ప్రసాదం అంటూ ఈ మీట్ కూడా తీసుకువచ్చింది. నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. వెంటనే కూర్చొని తినేసా. అవి తింటూ ఉంటే నాకు చాలా రుచికరంగా చాలా హ్యాపీగానైతే అనిపించింది. థ్యాంక్ యూ తారా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఫుడ్నైతే తినలేదు అని చెప్తూ కంగారుగానైతే తినేస్తున్నా. ఆ మీట్ కూడా తినడానికి చాలా సాఫ్ట్గా టెండర్గానైతే అనిపించింది. ఎంత బాగుందో, చాలా బాగా చేసావు, ఎలా చేసావు అని అడుగుతూ ఉంటే మామూలుగానే చేసా, ఎప్పుడు చేసినట్టే, ఇంకా కావాలా అంటూ తన లోన్పలికి వెళ్ళి ఇంకా ఎవరి భాగం తెచ్చిందో నాకు తెలియదు కానీ ఇంకొంచెం మీట్ కూడా తీసుకువచ్చేసింది. అయ్యో, మీరెవరూ తినకుండా నాకే వేసేస్తున్నారా ఏంటి? పైగా ఆ ఊర్లోనే కనీసం ఒక 300 మందిలాగా ఉంటారు. మరి అందరూ పంచుకుండేసరికి కొంచెం కొంచెం భాగాలు వచ్చినా కూడా ఈ తారా మటుకు మరి ఇంకెవరితో నాకు తీసుకువచ్చి వేసేసినట్టు ఉంది. అయినా కూడాను సిగ్గు లేకుండా తినేసి ఇంకా ఏదో ఒక మత్తు పానీయం అయితే నాకు ఇచ్చింది. ఇది తాగు, చాలా బాగుంటుంది అని చెప్పింది. ఏంటిది అని అడిగితే అదే మీ ఊర్లోని మత్తు కోసం తాగుతారే అదే ఇది అని చెప్తుంది. సరేనంటూ కొంచెంగానైతే తీసుకున్నా. చాలా తియ్యగా ఇంకా చెప్పలేని టేస్ట్లోనైతే అది ఉంది. నాకు కొంచెం నోట్లోకి వెళ్ళేసరికి నాకేంటో చాలా కళ్ళు తిరుగుతున్నట్టు ఊపేస్తున్నట్టుగా అయితే అనిపించింది. ఇంకా అక్కడితో ఆగకుండా మళ్ళీ తారాతో మాట్లాడుతూ అది తాగుతూ ఉన్నా. మరో పక్క తార కూడా నాతో భోజనం చేసి ఆ తర్వాత తను కూడా ఆ పానీయాన్ని అయితే తీసుకుంటుంది. తారా, ఇది తాగుతుంటే నీకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించట్లేదా అని అడిగితే నేనెప్పుడూ తాగుతా, నాకేమీ అనిపించట్లేదు అని చెప్తూ నాకన్నా త్వరగానైతే తాగేస్తుంది. సరే, ఇంకా తన ముందు తల వంచుకున్నట్టు అవుతుందని నేను కూడా త్వరగానైతే తాగేశా. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. తెల్లవారి సూర్యుడు నా మొహం మీద అయితే కొడుతున్నాడు. నేను చూసేసరికి ఇంకా బయటనే ఉన్నాను. ఈలోగా తార నా దగ్గరికి వచ్చి, ఏంటి ఇంకా పడుకుంటావా? ఈరోజు కూడా మా ఊర్లోనే ఉంటావా అని అడుగుతుంది. లేదు, మీ తాతగారు కనిపిస్తే మీ తాతగారికి నమస్కారం చెప్పి నేను ఇంకా బయలుదేరుతా. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన అమ్మాయి పేరేంటో కనుక్కోలేదు కానీ నీ పేరు మటుకు తెలుసుకున్నాను కదా. ఈసారి ఎప్పుడైనా ఇటుపక్క వచ్చేటప్పుడు తప్పకుండా మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడికైతే వస్తా. నాకు మీ ఇంట్లో వాళ్ళలాగా అన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే ఆగాగు, మొహం కడుక్కో, ఏదో కొంచెం తినేసి అప్పుడు బయలుదేరదు కానీ అని చెప్తుంది. నాకు ఇంకా సరేనని చెప్పి మొహం అయితే కడిగేసుకున్నా. ఈలోగా నాకు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చింది. అది కూడా తినడానికి చాలా బాగుంది. అది ఏంటి, దేంతో తయారు చేశారు అనే విషయాలు కూడా అడగకుండా గబగబానైతే తినేసా. సరే, ఇంకా మీ తాతగారేరి అని అంటే, లేదు, మా తాతగారు రాత్రి ఆ పండగ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నారు, అంతే, అక్కడే ఉంటారు, కొంతసేపు అయిన తర్వాత వస్తారు అని చెప్తుంది. సరే అయితే ఆయన వచ్చే వరకు ఆగుతా, అప్పుడు వెళ్తా అని చెప్తూ ఉంటే ఆయన వచ్చేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది. పైగా ఆయన అలాగా ఊర్లో నుంచి అటుపక్క కొండ కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి కొన్ని పళ్ళు దుంపలు సేకరించి మా కోసం తీసుకువస్తారు. ఇంకా ఆయన వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. నువ్వు వెళ్ళులే, ఆయన ఆశీస్సులు నీతో ఎప్పుడూ ఉంటాయి, ఇదిగో అంటూ తనకు సంబంధించిన అంటే వాళ్ళ తాతగారికి సంబంధించిన ఒక పెండెంట్ని అయితే తీసుకువచ్చింది. అది చూడ్డానికి హార్ట్ సింబల్లోని తెల్లగానైతే కనబడుతుంది. అది చెక్కతో తయారు చేసిన దానిలాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ తారా, తప్పకుండా మీ తాతయ్యని నిన్ను గుర్తుపెట్టుకుంటా. నాకు ఇంతలాగా ఇక్కడ ఉన్నిచ్చి మీరు చక్కగా చూసుకున్నందుకు మా ఫ్రెండ్స్ని కూడా తీసుకువస్తా అని చెప్తూ ఇంకా వెళ్ళొస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకుంటూనే అలానే మెల్లగానైతే కదలా. ఇంకా రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పటికి ఇంకా 10:30 అయితే అవుతుంది. అప్పటికి నేను చక్కగాను రోడ్డు మీదకి అయితే ఎక్కేసా. ఇంకా దూరంగా నడుచుకొని వెళ్ళేసరికి అక్కడ జనసంచారం అయితే కనిపిస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను అక్కడ స్టే చేసి ఆ మర్నాడు మళ్ళీ నేను ట్రెక్కింగ్కి అయితే వెళ్ళిపోయా.
అలా 2 డేస్ నేను ఎక్కడెక్కడో ట్రెక్కింగ్ చేసుకుంటూ మళ్ళీ థర్డ్ డే నేను అదే ప్లేస్కి ఆ సమయంలోనైతే వచ్చి చూసేసరికి అక్కడ నాకు నేను ఎక్కడైతే ఆగిపోయానో ఆ రోజు ఆ ప్రదేశం అయితే నాకు కనిపిస్తుంది. అమ్మయ్య, అయితే తార దగ్గరికి ఒకసారి వెళ్ళి తనకి కనిపించి వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని వద్దాం అని అనుకున్నా. అయితే ఆ రోజు నన్ను ఎక్కడి నుంచి అయితే ఆ అమ్మాయి 10 నిమిషాల్లో వాళ్ళకు ఊరికి తీసుకువెళ్ళిందో అక్కడి నుంచి నేను వెళ్తూనే ఉన్నాను, కానీ 30 గంట నడిచినా కానీ ఆ ప్రదేశం నాకు ఎక్కడ కనిపించట్లేదు. నేను వెళ్ళిన ఆ ఊరేమైంది? ఇక్కడేనా, ఇంకెక్కడైనా? లేదు, ఇదే, నేను అక్కడికే కదా వెళ్ళా అనే ఆలోచనలోనైతే పడ్డా. ఇంకా నాకు పిచ్చెక్కుతుంది. అప్పటికే టైము 6 అయితే అయిపోతుంది. అటు ఇటు తిరుగుతూ ఇంకా లాభం లేదని రోడ్డు ఎక్కేసరికి నాకు ఒక వెహికల్ అయితే కనిపించింది. అమ్మయ్య అనుకున్నా. వెంటనే దాన్ని ఆపేసరికి అతను డోర్ తీయకుండానే ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు అని అడిగాడు. ట్రెక్కింగ్ చేసుకొని ఇటైతే వచ్చేసానండి, దారి తప్పిపోయా, కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని అడిగితే, సరే బాబు ఎక్కు అని చెప్తున్నాడు. ఏమండి, మీకు ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరి పేరు పిండ్ అని చెప్పారు, మీకేమైనా తెలుసా అని అడిగితే, నాకు అటువంటి ఊరు ఏమీ తెలీదు, నువ్వు ఎక్కు బాబు అని చెప్తూ అతను అక్కడి నుంచి అయితే త్వరగానైతే లాగించేశాడు. మరి చాలా దూరం అయితే వచ్చేసాం. అక్కడ మనుషులు కూడా కనిపిస్తున్నారు. అప్పుడు అతను మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం పేరు చెప్పావు బాబు ఇందాకలా అని అడిగాడు. అదేనండి, పిండ్ అంట, ఆ ఊరు నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళాను అనేసరికి, అక్కడ నీకు తారా అని ఎవరైనా అమ్మాయి పరిచయం అయిందా అని అడిగాడు. ఆ మాటలకి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అదేంటి, తారా ఈయనకెలా తెలుసు, మీకు కూడా తార తెలుసా అని అడిగేసరికి, అసలు ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లోని అటువంటి ఊరు అనేదే లేదు అని చెప్పాడు. ఆ మాట వినేసరికి నాకు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించింది. అదేంటండి అలా అంటారు? 2 రోజుల క్రితం నేను వెళ్ళా ఆ ఊరికి, ఆ ఊరిలో ఉన్నా అంటూ నాకు జరిగినవన్నీ కూడా ఒకటొకటిగా చెప్తున్నా. అక్కడ ఒక అమ్మాయి నాకు తీసుకొని వెళ్ళి ఆ ఊరిలోకి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత తారానైతే కలిసా. తారా వాళ్ళ ఇంట్లోని నన్ను ఉన్నిచ్చింది. ఆ రోజు రాత్రి ఏదో పండగ జరిగింది అనేసరికి అతను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అదే వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకునే పండగ అదేనా అని అన్నాడు. అనేసరికి అవునవును అదే, అందులోని ఒక దున్నపోతుని బలిచ్చారా అని అడిగాడు. అవునండి నిజమే, ఇవన్నీ మీకెలా తెలుసు, మీరు కూడా వెళ్ళారా ఆ ఊరికి, మరెందుకు నాతో అబద్ధం ఆడుతున్నారు, అటువంటి ఊరే లేదని చెప్తున్నారేంటి అని అంటే, లేదు, ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో అటువంటి ఊరనేదే లేదు. నువ్వు వచ్చిన దారిలోని చాలామంది యువకులు, ప్రత్యేకించి నీ వయసులో ఉన్నవాళ్ళు తప్పిపోవడం కానీ లేదా అంటే ఇదిగో ఇలాంటి కథలు చెప్పడం కానీ జరుగుతుంది. పురాతన కాలంలో మనుషులు ఏ విధంగానైతే వస్త్రధారణ చేస్తారో అదే విధంగా వాళ్ళు బట్టలు వేసుకుంటారని, అలాగే మాట్లాడకుండా మన ఆధునిక కాలంలోని మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడుతూ మనల్ని ఆదరించినట్టుగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం కూడా పెడతారని, అక్కడ ఆ పండుగ చేసినప్పుడు ఒక బలి ఇస్తారని, అలాగే ఆ బలి ఇచ్చినప్పుడు ఆ దున్నపోతుని అందరూ కలిసి తింటారని, ఇవన్నీ కూడాను నీలాంటి యువకులు చాలామంది అక్కడికి వెళ్ళిన వారు, దారి తప్పిపోయి వెళ్ళిన వారు చాలామంది చెప్పారు అని చెప్పేసరికి నాకు ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయాయి. అంతేకాదు, నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళ తాతయ్యకి సంబంధించిన ఒకటి ఏదైనా నీకు ఇచ్చిందా అని అడిగాడు. అవును ఇచ్చింది, అది నా దగ్గరే ఉంటుంది అని చెప్పి నేను వెంటనే నా బ్యాగ్లో చేయిపెట్టి వెతుకుతుంటే ఎక్కడ కనిపించలేదు. బాబు, అది నువ్వెంత వెతికినా కనిపించదు, నువ్వు ఆ ఊరి నుంచి బయటకు వచ్చేసరికి అది పోయి ఉంటుంది. అది మరేటో కాదు, వాళ్ళ తాతగారి ఎముక ముక్కనే నీకు ఇచ్చుంటుంది. అది నువ్వు ఊర్లో నుంచి బయటకు వచ్చేసరికే ఎక్కడో పోయి ఉంటుంది. అది ఎంత వెతికినా నీకు దొరకదు. ఎందుకంటే నీలాగే చాలామంది అబ్బాయిలు ఈ కథనే చెప్తూ వచ్చారు అని చెప్పాడు. అనేసరికి ఇంకా మైండ్ అయితే ఇంకా పని చేయలేదు. ఒక క్షణం నేనేమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయాను. వెంటనే ఆ అంకులు, బాబు స్పృహలోకి రా, ఏం కాదు, కంగారు పడకు అని చెప్తున్నాడు. ఏం కాకపోవడం ఏంటండి, ఒక రోజంతా నేను ఆ ఊర్లోనే గడిపా, కానీ ఆ ఊరే లేదంటున్నారే, ఆ మనుషులే లేరంటున్నారే, నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే, అదో శాపగ్రస్తమైన ఊరు అని చెప్పుకుంటారు బాబు. పైగా
కొంతమంది అయితే మళ్ళీ నీలాగా వెతుక్కొని ఆ ఊరి కోసం వెళ్తే ఇంకొంతసేపు నువ్వు అక్కడే ఉండుంటే నిజంగానే వాళ్ళు మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్ళి ఈసారి నువ్వు కనిపించకుండా పోదువు అని చెప్పేసరికి నాకు భయం వేసింది. అమ్మో, అలా కూడా జరుగుతుందా అని అంటే, వాళ్ళు మొదటిసారి వాళ్ళ తాతని బలిచ్చినట్టుగా మరి అటుపక్క వెళ్తున్న బలిష్టమైన యువకుల్ని ఎంచుకొని నీలాంటి వాడిని ఆకర్షపరుచుకొని ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళు అక్కడికి వెళ్తే ఈసారి ఖచ్చితంగా వాళ్ళు అటువంటి యువకుల్ని బలిస్తారని, వాళ్ళు ఇంకా మరి వాళ్ళకి కనిపించరని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతేకాదు, నువ్వేవో ఫోటోలు తీసే ఉంటావు కదా అని అంటే, అవునండి నిజమే, నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసా అని అంటే, మరి అవి తెరిచి చూసావా అని అంటే, లేదండి కొంచెం ట్రెక్కింగ్ వీటి పనిలో ఉండి నేను అవేమీ చూడలేదు అంటూ తన కెమెరాను ఓపెన్ చేసి చూస్తే తను తీసినవన్నీ కూడాను అసలు ఏమీ కనిపించట్లేదు. అక్కడ చీకటి తప్ప మరి ఇంకేమీ లేదు. ఆ ఫోటోలు కూడాను అసలు ఏమీ లేవు, బ్లాంక్గా అయితే వచ్చేసాయి. తారకి ఎప్పుడు ఫోటో తీద్దాం అనుకున్నా చేతులు అడ్డుపెట్టో లేదంటే తన చున్నీ నెత్తిమీద నుంచి ఇలా కప్పేసుకొనో అడ్డు పెడుతూ ఉంది. అందుకే తనకి తీయలేకపోయాను. పైగా కొన్ని తీసిన ఫోటోలు వాళ్ళ ఊరివి అస్సలు కనిపించట్లేదు. సర్లే చీకట్లో ఏం తీస్తాము, తెల్లవారేగా తీద్దాం అనుకున్నాను కానీ తెల్లవారి మత్తులోనే ఇంకా కొంచెం ఉండడం వలన ఏమీ తీయలేకపోయాను. అమ్మో అని అనుకున్నాడు. నేను ఎప్పుడు కూడా ట్రక్ మీద ఆధారంటే వస్తూ వెళ్తూ ఉంటాను. అయితే ఇద్దరు ముగ్గురిని నీలాంటి వాళ్ళని చూశాను కానీ ఒక అబ్బాయి మటుకు నీలాగే వెళ్ళి మళ్ళీ రెండోసారి కూడాను ఆ ఊరిని చూద్దామని వెతుక్కుంటూ అక్కడే ఉండిపోయాడు. ఆ రోజు నేను ట్రక్ ఆపి ఎక్కుబాబు అని చెప్పినా కూడాను ఎక్కకుండా అక్కడే ఉండిపోయాడు. మరి తర్వాత ఆ అబ్బాయి మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఇచ్చారు వాళ్ళ పెద్దవాళ్ళు. ఆ అబ్బాయి మరి ఇంకెప్పుడు కనిపించలేదు. అది అక్కడ జరిగిన కథ. అంతేకాదు, చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే రెండోసారి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిల్ని వశపరుచుకొని ఆ తార అక్కడే ఉంచేస్తుందంట. తన దగ్గరే ఉంచి వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళని బలిస్తూ ఉంటుందట. మరి అది పిచాచో రాక్షసో మరి ఇంకేదో ఎవ్వరికీ తెలీదు. చాలామంది హిమాచల్లోని ఈ కథనైతే చెప్పుకుంటూ ఉంటారు. మరి కొండ ప్రదేశాల్లోని ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. ఇంతకీ నువ్వు తారా పెట్టిన భోజనం తిన్నావా అని అడిగాడు. తిన్నాను, చాలా బాగుంది కదా అని అన్నాడు. చాలా బాగుందండి అని అంటే, అక్కడ బలి ఇచ్చిన ఆ దున్నపోతు మరెవరో కాదు, తారా వాళ్ళ తాతే ఆ దున్నపోతు. అక్కడ అతను సాక్రిఫైస్ చేసి అక్కడ వాళ్ళకి వర్షాలు కురిసేలాగా చేస్తాడంట. అందుకనే అతన్ని సాక్రిఫైస్ చేసి అలా దున్నపోతు రూపంలోని చంపేసి అతన్నే అందరూ వండుకొని తిన్నారంట. అలాగే ఇప్పుడు వెళ్తున్న యువకుల్ని ఎవరినైతే తను సాక్రిఫైస్ చేస్తుందో వాళ్ళని అలా వండుకొని తింటున్నారట. అదే నువ్వు కూడా తిన్నావు అని చెప్పాడు. అది కూడా చాలామంది చెప్పుకుంటుంటే విన్నాను అని అనేసరికి నాకైతే ఒక్కసారిగా కడుపులో తిప్పి, ఒకసారి ఆపండి అంకుల్ అంటూ బయటికి వచ్చి వాంతులు చేసుకున్నా. ఇంకా అలానైతే నాకు కళ్ళు తిరిగిపోయి, ఇంకా ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే చెప్పండి అంకుల్, వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటే, ఇంకా అటుపక్క మటుకు వెళ్ళకు అని చెప్తూ తనైతే నాకు ఒక హోటల్ దగ్గర అయితే దింపేశాడు. మరి ఏదో ట్రెక్కింగ్ చేద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాగానే ఎంజాయ్ చేశాను కానీ అది ఇలాంటి దెయ్యాలతో ఎంజాయ్ చేశానని నాకు తర్వాతే తెలిసింది. అంతేకాదు, జీవితంలోని మర్చిపోలేని ఇన్సిడెంట్ నాకు. పడుకున్నా కూడాను నాకు అదే కల్లోకి అయితే వస్తూ ఉండేది. ఒక నెల రోజులు పడుకోవడానికి కూడా నాకు ఇబ్బంది కలుగుతూ ఉండేది. అంతేకాదు, రాత్రిపూట ఒక్కొక్కసారి నేను పడుకొని ఉంటే మధ్యరాత్రిలోనే ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నట్టు, నా పక్కన పడుకున్నట్టు, నా తల నిమురుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉండేది. ఒక్కొక్కసారి ఏంటంటే తారానే నాతోని ఆకాష్ ఎలా ఉన్నావు, నాతో మాట్లాడవా అంటున్నట్టుగా వినిపిస్తూ ఉండేది. నాకు చాలా పిచ్చెక్కిపోతూ ఉండేది. ఎందుకంటే ఒక పక్క భయం, మరొక పక్క ఆ తార మాటలకి నేను తన మాటలకి లొంగిపోతానో, ట్రాన్స్లోకి వెళ్ళిపోయి తన వెనకాతలు వెళ్ళిపోతానేమో అని భయపడుతూ ఉండేవాడిని. ఇంకా కొన్ని రోజులకి మా సార్కి కూడా నా భయం అర్థమైంది. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని అతనైతే నాకు ఒక గుడికి వెళ్ళమని సజెస్ట్ చేశారు. ఆ గుడికి వెళ్ళాను. అక్కడ జరిగిందంతా కూడా పంతులు గారితో చెప్పేసరికి అతను ఒక తాయెత్తు అయితే ఇచ్చారు. అంతేకాదు, నాకు కొన్ని పూజలు అయితే చేశారు.
ఆ పూజలు హోమాలు చేసిన తర్వాతే అది కనిపించడం మానేసింది. దాని మాటలు వినిపించడం మానేశాయి. తర్వాత దాని గురించి పూర్తిగానైతే తెలుసుకోవడం మొదలుపెట్టా. కొంతమందిని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగా. విషయం ఏంటి అని అంటే, అక్కడ పురాతన కాలంలోనే నిజంగానే అలాంటి రిచువల్ ఏదో ఒకటి జరిగేదంట. ఆ ఊరు శాపగ్రస్తం అయిపోయి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరికీ కనిపించకుండా పోయారంట ఒకే ఒక రోజులోని. ఆ తర్వాత అక్కడున్న ఆ తార ఎవరైతే ఉందో తనే వీటన్నిటికీ కూడా మూల కారణం అంట. అంతేకాదు వాళ్ళ తాతయ్య ఎవరైతే ఉన్నారో అతను రాత్రి అయ్యేసరికి అలా ఒక ఎద్దులాగా అయితే తయారయ్యేవాడంట. అతన్నే బలి ఇచ్చారంట. బలి ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తినడం అనేది జరిగింది. మరి ఇది మీకు వియర్డ్గా అనిపించినా అనిపించకపోయినా హిమాచల్ ప్రదేశ్లోని ఇలాంటి ఒక స్టోరీ అయితే ఉందండి. నిజంగానే జరిగినవి. ఒక అబ్బాయి అయితే ఇంటర్నెట్లో పెట్టాడు. సో దాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని నేను ఈ స్టోరీని అయితే మీకు చెప్పడం జరిగింది. అండ్ ఈ స్టోరీ నాకైతే చాలా టెరిఫైయింగ్గా అనిపించింది. ఎప్పుడైతే వాళ్ళ తాతగారు అలా బుల్లాగా తయారయ్యి అతను సాక్రిఫైస్ చేసిన తర్వాత అతని మీట్ అందరూ తినడం ఇదంతా నాకు చాలా భయం అనిపించింది అనమాట. సో అందుకనే మీతోనే షేర్ చేశాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటున్నారో ప్లీజ్ దయచేసి వీడియోస్ అస్సలు చూడకండి. పెద్దవాళ్ళే చూడండి. డైజెస్ట్ చేసుకోగలము అనుకున్న వాళ్ళే చూడండి. నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.